హాయ్, వెల్కమ్ బ్యాక్. ముందు వీడియోలో చెప్పినట్టు ఈరోజు ఒక శక్తివంతమైన హీలింగ్ టెక్నిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే హవాయియన్ టెక్నిక్. డాక్టర్ హ్యూలాన్ అనే అతను ఇంట్రడ్యూస్ చేశాడు ఇది. డాక్టర్ హ్యూలాన్ హవాయియన్లో ఒక హాస్పిటల్లో క్రిమినల్స్ అందరినీ ట్రీట్మెంట్ కోసం పెట్టారు. వాళ్ళంతా సైకలాజికల్గా డిస్టర్బ్ అయ్యి అంతా చాలా అంటే డేంజరస్ క్రిమినల్స్ లాగా ఉన్నారు. వాళ్ళందరినీ ట్రీట్మెంట్ కోసం ఒక హాస్పిటల్లో పెట్టారు. బట్ ఏ డాక్టర్ వచ్చినా కానీ ఎక్కువ రోజులు ఉండలేక, ఎవరిని ట్రీట్ చేయలేక వాళ్ళకు భయపడి వెళ్ళిపోయేవాళ్ళు. బట్ ఇతను డాక్టర్ హ్యూలాన్ అనే అతను ఫస్ట్ వాళ్ళ రికార్డ్స్ అన్నీ ఓపెన్ చేసి చూసి ఒక్కొక్క రికార్డ్ని పట్టుకొని అతను నాలో ఏం జరుగుతుంది, ఇతను ఎందుకు ఇలా బాధపడుతున్నాడు అని అనుకుంటూ తనను తాను క్లీన్ చేసుకోవడం మొదలుపెట్టాడు. క్లీన్ చేసుకోవడం ఎలా అంటే, అతను పేషెంట్ దగ్గరికి వెళ్ళలేదు, అసలు పేషెంట్ని చూడలేదు. ఓన్లీ ఆ రిపోర్ట్ పట్టుకొని అతను నాలో ఏం జరుగుతుంది, దీనికి నేను ఎలా కారణమయ్యాను, సో ఇది పోవాలి, ఇదంతా క్లీన్ అవ్వాలి అనుకుంటూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని ఈ 4 స్టేట్మెంట్స్ని అతను రిపీట్ చేస్తూ ఉన్నాడనమాట. దానివల్ల ఏమైందంటే, ఇలా కొన్ని రోజులు చేయడం వల్ల ఆ పేషెంట్ క్యూర్ అయిపోయి హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయాడు. అలా అందరి పేషెంట్స్ని అతను ఫైల్ పట్టుకొని సేమ్ ఇదే పద్ధతి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనుకుంటూ అందరినీ క్యూర్ చేశాడు అతను. ఇది ఎలా సాధ్యము అంటారా? ఇది సాధ్యపడింది. అందుకే దీన్ని శక్తివంతమైన హీలింగ్ టెక్నిక్ అంటారు. అలాగే మీరు కూడా మీ లైఫ్లో ఏదైనా సిచ్యువేషన్ కానీ, ఎవరైనా వ్యక్తి వల్ల కానీ మీరు దాన్ని కరెక్ట్ చేయాలనుకుంటే, దీన్ని బాగు చేయాలనుకుంటే, మీరు కూడా ఆ సిచ్యువేషన్ను, ఆ సంఘటనని, లేకపోతే ఆ వ్యక్తులను మనసులో అనుకొని సేమ్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనుకుంటూ రిపీటెడ్గా ఎప్పుడు వీలైతే అప్పుడు, ఏ సమయంలో అయినా సరే చేయడం వల్ల అది హీల్ అవుతుంది. ఇది ఎందుకు అవుతుంది ఇలా అనుకుంటే, మనం చిన్నప్పుడు పసిపిల్లల్ని తల్లి ఏం చేస్తుంది, ఏడుస్తే ఫస్ట్ దేవుడా నా పాప ఎందుకు ఇలా ఏడుస్తుంది, నేనేం తప్పు చేశాను అనుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తుంది, అవునా? కొద్దిసేపటికి పాప ఏడుపు ఆపేస్తుంది. సో అది ఎలా సాధ్యపడిందో ఇది కూడా అలాగే సాధ్యం అనమాట. సో అది సాధ్యపడింది కదా, సో ఇది కూడా సాధ్యపడుతుంది. సో మీరు మీ లైఫ్ని చేంజ్ చేయాలి అనుకుంటే, ఆ బాధల్ని, ఆ చెడు సంస్కారాలు అంటారు వీటిని, అన్నీ క్లీన్ చేయడానికి, ప్లస్ మీరు న్యూట్రాలిటీ అంటే నెగటివ్ థాట్స్ నుంచి పాజిటివ్ థాట్స్కి వచ్చే ముందు ఆ న్యూట్రల్ స్టేట్కి రావాలి. దాన్ని 0 స్టేట్ అంటారు. అక్కడ రావాలి. అక్కడ వచ్చినప్పుడే ఇది సాధ్యపడుతుంది. సో మీరు ఆ ఫీల్ అవ్వాలి బాగా, ఆ వ్యక్తి గురించి కానీ, ఆ సంఘటన గురించి కానీ ధ్యానం చేసుకుంటూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనుకుంటూ రిపీటెడ్గా అంటూ ఉంటే కొన్ని రోజులకి అది తప్పకుండా సాల్వ్ అవుతుంది అది. సో ట్రై చేసి చూడండి. ఒక 10-15 నిమిషాలు చేయండి ఓ డైలీ. సో మీకే అర్థమవుతుంది. సో ఈ టెక్నిక్ గురించి మీకేమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేదైనా తెలుసుకోవాలనుకున్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
నేను తప్పకుండా ఆన్సర్ ఇస్తాను నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.